అతను బాత్టబ్ మధ్యలో మంచు ముక్కబెట్టి తరువాత కొన్ని ప్రమాదకర ద్రవాలను అక్కడ పోశాడు. తర్వాత ఫ్రిడ్జ్లోని 2 వైర్లను తీసుకుని ఒకదాన్ని మంచు ముక్కకు మరొకదాన్ని బాత్టబ్కి కట్టాడు. మంచు కరుగుతుండగా ఆ వైర్లు ఒకదానితో ఒకటి తగిలి అక్కడ పేలుడు సంభవించేలా అతను ఏర్పాట్లు చేశాడు. ఈ పేలుడు శత్రువుల గాలి దాడిలా కనిపించడానికి అతను ఫ్యాన్ పైన రికార్డర్ ఉంచి హెలికాప్టర్ శబ్దాలు వినిపించేలా చేశాడు. ఈసారి జిమ్మీ యొక్క ఆలోచన ఇతరులను జైలులో నుంచి తప్పించడమే. అందుకని అతను చేతితో తయారు చేసిన పేలుడు పరికరం వంటి ఒక వస్తువును జేబులో పెట్టుకుని దానిపై మద్యం పోసి రికార్డర్ను దాచుకున్నాడు. ఆ తర్వాత బయట ఉన్నప్పుడు ముందుగానే లంచం ఇచ్చిన అడ్మినిస్ట్రేటర్కు తన దుస్తులు అందజేశాడు. గార్డులు విశ్రాంతిలో ఉన్నప్పుడు ఆ అధికారి నిశ్శబ్దంగా వార్డెన్ కార్యాలయానికి వెళ్లి రికార్డర్ను మైక్ దగ్గర ఉంచాడు. 3 నిమిషాల తర్వాత అది ఆటోమేటిక్గా ప్రారంభం అవుతుంది. తర్వాత అతను అత్యంత భద్రతతో ఉన్న ఖైదీ సెల్కు వెళ్లి ఆ ఖైదీ తన స్నేహితుడని అబద్ధం చెప్పి దుస్తులను అతనికి అందించాడు. అంతలో జిమ్మీ పత్రికలతో ఒక సందేశ పంపే పరికరాన్ని తయారు చేసి వెలుపల ఉన్న సహచరులకు సంకేతం ఇచ్చేలా అది గాల్లోకి ఎగిరేలా చేశాడు. అది ఆకాశంలో కనిపించగానే బయట ఉన్న మహిళ కారు నడుపుతూ జైలు బయటకు చేరి వేచి ఉంది. అప్పటికే కౌంట్ డౌన్ ముగిసింది. రికార్డర్లోని శబ్దం జైలు మొత్తం మార్మోగింది. హెలికాప్టర్ శబ్దమని భావించిన గార్డులు అత్యవసర అలర్ట్ ఇచ్చి ఆయుధాలు తీసుకుని సిద్ధమయ్యారు. సెల్లలో గార్డులు కూడా బయటికి వచ్చారు. ఈ గందరగోళంలో అత్యంత భద్రత ఖైదీకి గొప్ప అవకాశంగా మారింది. అతను ఇచ్చిన దుస్తులను ఉపయోగించి చిన్న అగ్ని ప్రమాదం సృష్టించాడు. దాంతో సెల్ తలుపు పనికిరాకుండా పోయింది. ఇలా అతను సెల్ నుండి తప్పించుకున్నాడు. ఇకపోతే జైల్లోని మరో గదిలో కూడా అతని ఏర్పాటు చేసిన వైర్లు పనిచేసి పెద్ద శబ్దం వినిపించింది. దాన్ని కూడా శత్రువు దాడిగా భావించారు. మొత్తం జైలు గందరగోళంలో పడిపోయింది. ఈ పరిస్థితిని ఉపయోగించుకుని జిమ్మీ మరియు ఆ ఖైదీ ఆ అడ్మినిస్ట్రేటర్ సహాయంతో వెనుక ద్వారం గుండా బయటకు వచ్చి బయట వేచి ఉన్న కారులో చేరి ఆ నరకం లాంటి జైలు నుండి తప్పించుకున్నారు.